బాపట్ల మా ఎమ్మెల్యే కోన రఘుపతి గారు 2 సార్లు 15,000 నుంచి 20,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈసారి మూడోసారి కూడా 25,000 ఓట్ల మెజారిటీతో జగన్మోహన్ రెడ్డికి అక్కడ మెజారిటీ తీసుకొస్తాడని మా నమ్మకం. 5 పార్టీలు వస్తుంటే అంత నమ్మకం. ఎన్ని పార్టీలు వచ్చినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం ఖాయం. మాది బాపట్ల కోన రఘుపతి గారికి మళ్ళీ 5,000 ఓట్ల మెజారిటీతో 30,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని మేము హామీ ఇస్తున్నాం. మాది బాపట్ల కోన రఘుపతి గారి మనుషులు వచ్చాము. దాదాపు మా బాపట్ల జిల్లా నుండి దాదాపు 180 బస్సులు కానీ ఎవికలు మొత్తం ఏమన్నా రాని 180 ఎవికలు వచ్చినాయి. మన జగన్మోహన్ రెడ్డి ర్యాలీకి పవన్ కళ్యాణ్ అది ఎవడండి? వారికి ఒక్క ఓటు వేసే నాదుడు కూడా లేడు కదండి. అసలు అసెంబ్లీలో అడుగు పెడతానికి కూడా అది కూడా కాదు. ఎవరు వేస్తారు పవన్ కళ్యాణ్కి ఓటు? ఎవరు వేస్తారు? గెలిచిన వాడు ఎవరు వేయడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు అంటే, నా లబ్ధి నేను ఇచ్చిన వాళ్ళకి ఎవరైనా లబ్ధి పొందిన వాళ్ళే నాకు ఓటేయని అంటున్నాడు. ఆ నమ్మకం చెప్పిన ఏ సీఎం కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు కాదు, ఇంకోళ్ళు ఎంత మంది వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు అంత హామీ ఇచ్చిన సీఎం లేడు. మేము చూడలేము. ఇక ఈసారి కూడా మేము సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో వేల ఓట్ల మెజారిటీతో 175 స్థానాలకి పైన వస్తాయని మేము నమ్ముతున్నాం.